అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు తెలుగునికి పరిచయం అవ్వడమే చాలా సంతోషం. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు పరిచయం కావడం అనేక వేదికల మీద ఆయన మాట్లాడుండొచ్చు, కానీ తెలుగు వన్ వేదికగా ఆయన మాట్లాడడం, అది రీచ్ అవుతున్న తీరు, ప్రజలు స్వాగతిస్తున్న తీరు అమోఘమైంది. ఒక్కసారి అడుసుమిల్లి గారిని పిలిచి ఆయనతో ఒకసారి ఒక కార్యక్రమం చేసిన తర్వాత కింద నుంచి కామెంట్స్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు అడుసుమిల్లి గారిని అని. ఆ తర్వాత కానీ అర్థం కాలేదు అడుసుమిల్లి గారు అంటే ప్రజల్లో ఎలాంటి ఆదరాభిమానాలు ఉన్నాయో. ఇప్పటికీ అడుసుమిల్లి గారు చేసిన ప్రతి వీడియో కింద కామెంట్స్ చూస్తే కనుక మొదటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలనా విషయంలో లేవనెత్తేటువంటి అంశాలు, లేదా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఎందుకు అధికారంలోకి రావాలని చెప్పేటువంటి విషయాలు కానీ ప్రజల్లో ఎంతలా చొచ్చుకుపోతాయంటే ఆయన మాట్లాడే భాష, ఆ యాస చాలా సరళంగా చెప్తూ ఉంటారు. ఇది చాలామందికి ఇష్టమైనటువంటిది అనమాట. సో అడుసుమిల్లి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఉంది. అలాంటి అడుసుమిల్లి గారు ఈరోజు మన తెలుగు ఉన్న ఆఫీస్లో ఎండి గారు యాదృచ్ఛికంగా ఇవాళ లేకపోవడం ఒక లోటుగానే కనబడుతుంది. కానీ సూర్య గారు, మేడం గారు, రాయేష్ గారు వీళ్ళంతా పెద్దలు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. అలాగే యాదృచ్ఛికంగా రిజిస్టర్లో నాది కూడా ఈరోజే బర్త్డే, కాకపోతే సెప్టెంబర్ 28 అఫీషియల్ బాలకృష్ణ గారిది, ఇలాంటి వ్యక్తులందరిది ఈరోజే. సో అందరూ సంతోషంగా జరుపుకుంటా ఉన్నాం. ఇంకా అడుసుమిల్లి గారు లాంటి వ్యక్తులు, రాయేష్ గారు లాంటి వ్యక్తులు, మేడం గారు లాంటి వ్యక్తులు, సూర్య గారు లాంటి వ్యక్తులు సమాజాన్ని ఇలానే మేల్కొల్పుతూ సమాజంలో చైతన్యం తెచ్చే దిశగా వెళతారని, ఆ ప్రయత్నాన్ని ఇంకాస్త మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్దామని ఆశిస్తూ సూర్య గారు మొదట మాట్లాడవలసిందిగా సూర్య గారికి ఈ సమయాన్ని. శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఆంధ్ర ప్రజలు తెలుగు జాతి యావత్తు నుంచి కూడా వాళ్ళ తరపు నుంచి కూడా నేను రిప్రజెంటేషన్ తీసుకుని తెలుగు జాతి నుంచి కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలుగా అడుసుమిల్లి గారు చేసిన సేవగానే మనం అనుకోవాలి. తెలుగు జాతికి చేసిన సేవ అమోఘమైంది. పోరాటం, ఆయన ఒక శతజ్ఞి, ఒక డైనమైట్ లాగా చొచ్చుకుంటూ వెళ్ళిపోయి, ఆయనతో పాటు మన అప్సాన్ రాజేష్ గారు, అట్లాగే జ్యోత్స్న గారు, ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ప్రధానంగా అడుసుమిల్లి గారు మాట్లాడే శైలి, గోదావరి జిల్లా యాసతో మాట్లాడి నిర్మోహమాటంగా, ఎంతో ధైర్యంగా, అంటే ఒక రకంగా చూస్తే వ్యయ ప్రయాసలు కాదు, ప్రాణాలకు తెగించి కూడా ఆయన పోరాడారు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎటువంటి బెదిరింపులు వచ్చినా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా మొక్కవని ధైర్యంతో తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలి, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలి, ప్రజాస్వామ్యం తిరిగి బతకాలి అనే ఉద్దేశంతో, ఏకైక లక్ష్యంతో అక్కడ రాక్షసవధ జరిగిన దాంట్లో ఆయన ముందుండి ఒక సేనాధ్యక్షులాగానే సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేశారు అని మనం చెప్పుకొని తీరాలి. సమంగా ప్రయాణిస్తూ రాజేష్ గారు తమదైన శైలిలో, ఇందాక సూర్య గారు అన్నట్టే, పోరాటంలో ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర, ఒక్కొక్కరిది ఒక్కో శైలి, వారి శైలిలో వారు పోరాడారు. అడుసుమిల్లి గారి జన్మదినం సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. ముందుగా మిత్రులు, పెద్దలు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాదాపుగా ఒక 3 సంవత్సరాల పైగా, అంటే మా ఇరువురి ప్రయాణం, కొలిపూడి శ్రీనివాస్ అనేవాడు తిరుపతి వెంకట కవుల్లాగా మీరిద్దరు ప్రగతనగర్ కవులు అని చెప్పని. ఎందుకంటే మా ఇద్దరి ఇళ్ళు చాలా క్లోజ్ యాక్సెస్లో ఉంటాయి. ఇద్దరం కలిసే ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఏ కార్యక్రమాలకు అటెండ్ అయినా కూడా దాదాపుగా ఆయనకి ఇన్విటేషన్ ఉంటే నాకు ఉంటుంది, నాకుంటే ఆయనకి ఉంటుంది. ఆయనతో మాట్లాడినా మనం చాలా ఎనర్జీ రీగైన్ అవుతాం. పాపం ఎప్పుడు పిలిచినా కానీ డ్రైవింగ్లో ఉండేవాళ్ళు. డ్రైవింగ్లో అంటే కారు ఉందేమో అనుకునేవాడిని నేను, కానీ కారు కాదు, ఆయన బైక్ డ్రైవ్ చేసుకుంటూ సొంతంగా ఒక అపాచీ ఎప్పుడో 2007లో కొన్నదే. ఇలా వచ్చి అంటే ప్రభుత్వ తప్పుల్ని వాటి మీద యుద్ధం చేశారు ఒక రకంగా వీరిద్దరని చెప్పుకోవచ్చు. సో సార్, ఇప్పుడు గోపి అంటే గుర్తుకొచ్చింది. వాళ్ళిద్దరూ పడ్డ శ్రమ, ఎన్ని ఇబ్బందులు పడ్డారో అతి కొద్ది మందికి తెలుసు. ఆ కొద్ది మందిలో నేను ఒకడిని. ఏ రకంగా ఇబ్బందులు పడి వాళ్ళు ఎంత త్యాగాలు చేశారు, దాన్ని త్యాగం అనే అనాలు తప్పించి ఇంకా తక్కువ పదం త్యాగం అంటాం. ఎంత ఆర్థిక ఇబ్బందులు పడి 3 ఏళ్లుగా వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళ సొంత పెట్రోలు, వాళ్ళ సొంత వాహనాలు, వాళ్ళ సొంత శ్రమ, కుటుంబాన్ని అట్ట గాలికి వదిలేసి ఎన్ని ఏ ప్రయాసాలు కోర్చారు, ఎంత మానసిక వేదనకు గురయ్యారు అనేది నేను తెలుసుకోగలను. బయటికి చెప్పుకోలే. శుభాకాంక్షలు. మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఎస్పెషల్లీ నాకైతే ఒక ఆడపిల్లగా నేను ఎప్పుడు ఏ ఇబ్బంది పడ్డా సరే
సోదరులనండి, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తినండి, ఏ రకంగా తీసుకున్నా సరే అనుక్షణం దగ్గరుండి ఒక మంచి బాటను చూపించినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ముఖ్యంగా తెలుగు వన్ న్యూస్ వేదికగా ఒక విషయం చెప్తాను. యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం అందరం కూడా మీకు చాలా రుణపడి ఉన్నాం. ఎందుకో చెప్తాను. లేదండి, ఎందుకనంటే నిజంగా కూడా మాలాంటి వాళ్ళం వాయిస్ వినిపించాలని ప్రయత్నం చేసినప్పుడు నేను పార్టీని రిప్రజెంట్ చేస్తాను. నేను ఎంత మాట్లాడినా సరే దానికి ఒక ట్యాగ్ లైన్ వచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ మహిళ మాట్లాడుతుంది అంటారు, కార్యకర్త మాట్లాడుతుంది, నాయకురాలు మాట్లాడుతుంది అంటారు. కానీ ఒక లిమిట్ ఉంటుంది. కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అనుక్షణం గళం విప్పి ఎక్కడా తగ్గకుండా మాకు తెలియని విషయాల్ని కూడా మాకు తెలియజెప్పేటువంటి ఒక ప్రయత్నం అనుక్షణం చేసినటువంటి వ్యక్తులు వారు. సో ఖచ్చితంగా అందుకనే పెద్ద మాట అని నేను అనుకోను, ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. ఇవాళ ఏదైతే ఒక బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దర్జు చేసుకుందో, అంటే నేను దాన్ని తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, భారతీయ జనతా పార్టీకో నేను ఎక్స్క్లూజివ్గా ఇవ్వదలుచుకోవట్లేదు. ఈ విజయం ప్రజల విజయం. ఈ ప్రజా విజయం వెనక ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించినటువంటి చాలా కొద్ది మంది వ్యక్తుల్లో అడిసిమల్లి గారు, రాజేష్ గారు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఈ తెలుగు వన్ కార్యాలయంలో మా అడిసిమల్లి శ్రీనివాసరావు గారు బర్త్డే సందర్భంగా ఇక్కడ నేను కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే నేను అడిసిమల్లి శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు, తదితరులు జోష్నా గారు, ఇంకా మిగిలిన వారందరూ అంటే మా గురించి మీరు స్పెషల్గా ఏం చెప్పుకోక్కర్లేదు. ఒకరి కష్టాలు ఒకరికి తెలుసు. మేమందరం ఎలా ఒకరికొకరికి తోడ్పడుతూ ముందుకు సాగామనేది చాలా హ్యాపీగా ఉంది. అయితే మనందరం అంటే తెలుగు వన్ కూడా ఈరోజు ఎంతో అద్భుతంగా తన యొక్క పోరాట పటిమను ఈరోజు చాటుకుంది. కార్తీక్ ఎక్కడ తప్పు చేయట్లేదు, కార్తీక్ సరైన లైన్లోనే పోతున్నాడు అని మేనేజ్మెంట్ కనిపించేలా వ్యూస్ తెప్పించి ప్రజల గొంతుకులై నిలిచి ప్రజల వాదనని ఇప్పించినటువంటి అడిసిమల్లి గారికి, అప్సాన్ గారికి పర్సనల్గా వెరీ థ్యాంక్స్ సార్. మీకు విష్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ పెద్దలందరూ మాట్లాడేశారు. సో ఒక విషయం అయితే చెప్తాను, ఏ అనలిస్టు ఏదైతే చెప్తా ఉంటారో ఎంజాయ్ చేయని విధంగా మా ఎస్సీఓలు కావచ్చు, తర్వాత మా డెస్క్లో ఉన్న ఎడిటర్స్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, అందరూ ఎంజాయ్ చేసేది అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఏదైతే ఎనాలిసిస్ చేస్తారో దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సార్. సో ఇంకా ఎలాంటి పోరాటం చేశారు, ఎంత బాధ్యతగా ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేశారు అందరూ మాట్లాడారు. సో ఇంక నేను మాట్లాడాల్సింది ఏం లేదు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. ఇక మన తెలుగు వన్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. బహుశా ఎవరు గమనించి ఉండకపోవచ్చు. తెలుగు వన్లో అడిసిమల్లి గారు వీడియో చేసిన, అప్పసాని గారి వీడియో చేసిన, లేదా న్యూస్ ఛానల్లో ఇంకేదన్నా చిన్న తప్పు జరిగినా, లేకపోతే వాట్ ఎవర్ ఛానల్లో ఏదైనా గమనించదగ్గది ఏదన్నా ఉంది అని అంటే కనుక మొదటి నుంచి గమనించి చాలా కూల్గా సైలెంట్గా వచ్చే చెప్పి వాటిని కరెక్ట్ చేయించే వ్యక్తులు ఒకరు ఉన్నారు. జగదీష్ గారు. జగదీష్ గారిని అడిసిమల్లి గారిని విష్ చేయవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సార్ మాట్లాడండి సార్. అప్పటి వరకు నేను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, కానీ లోకేష్ గారు అమిత్ షాని కలిసినప్పుడు మీ ఎనాలిసిస్ ఫస్ట్ వచ్చింది. అమిత్ షా వాళ్ళు బీజేపీ వాళ్ళు పిలిస్తేనే లోకేష్ గారు వెళ్ళారు, కానీ ఈయనంతటి ఈయన వెళ్ళలేదు అని చెప్పేసి మీరు మార్నింగ్ మీరు అనాలిసిస్ ఇచ్చారు, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు లోకేష్ గారు. నేను వెళ్ళలేదు, ఆయన పిలిస్తేనే, వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళాను. అప్పటి నుంచి మీ దీన్ని సీరియస్గా ఫాలో అవుతాను. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ అండి. ఎందుకంటే ఆ అనాలిసిస్ ఎవరు ఇవ్వలేదు. వాస్తవానికి జగదీష్ గారికి న్యూస్ ఛానల్తో ఏ సంబంధం లేదు. ఆయన డిపార్ట్మెంట్ వేరే, న్యూస్ డిపార్ట్మెంట్ వేరే, కానీ మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వ్యక్తి అనమాట. సో ఇంతమందికి మనం థ్యాంక్స్ చెప్పాము, శుభాకాంక్షలు తెలియజేసాం, కానీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిన, థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు సువేరే గారు. ఎందుకంటే తెలుగు వన్కి అడిసిమల్లి గారు లాంటి వ్యక్తుల్ని పరిచయం చేసింది సువేరా గారు. ఒకవేళ సువేరా గారు అడిసిమల్లి గారిని ఆయన గురించి చెప్పి ఆయన్ని పిలిపించండి, మాట్లాడండి అని చెప్పకపోయి ఉంటే బహుశా మనం అడిసిమల్లి గారిని మిస్ అయ్యే వాళ్ళమేమో. ప్రజలకి మన ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకి మెసేజ్ చేరవేయడంలో కాస్త వెనకబడి ఉండేవాళ్ళమేమో. సకాలంలో సువేరా గారు చెప్పడం, ఆయన్ని పరిచయం చేయడం, ఇదంతా ఒక యాదృచ్ఛికంగా జరిగిపోయినటువంటి సంఘటన. దీన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. సువేరా గారికి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. సుబ్బు గారికి కూడా విష్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అడిసిమల్లి గారు ఆరోగ్యాలతో ఇప్పుడు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. రైట్ సార్, ఇక నా తరపున ప్రత్యేకంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. మా
ఫీమేల్ యాంకర్ మాట్లాడతారు రూప గారు. సార్, నేను స్టార్టింగ్లో ఎంత తడబడినా కూడా, నాకు సబ్జెక్ట్ తెలియకపోయినా, నేను ఒక సబ్జెక్ట్ పట్టుకొని వచ్చి కూర్చున్నా కూడా ఒక కూతుర్లా భావించి నా తప్పుల్ని కవర్ చేస్తూ తడబడినా కూడా ఆయన అందుకుంటూ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మీ సపోర్ట్ చాలా ఉంది సార్. మీరు ఎప్పుడు ఇలానే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను సార్. హ్యాపీ బర్త్డే. అడుసుమిల్లి గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మేము మా క్లాసులో ఎప్పుడైనా నేను డిగ్రీ చదువుకున్నప్పుడు మా క్లాస్ లీడర్గా అదే రిప్రజెంటేటివ్గా నిలబడాల్సి వచ్చింది. అప్పుడు అడ్రస్ చేయాలి కదా, 36 మంది ఉంటారు మా క్లాస్మేట్స్ క్లాస్లో. వాళ్ళని అడ్రస్ చేసి మాట్లాడాలంటే నాలుగు తడారిపోయి గొంతుకు ఎండిపోయి కాళ్ళు వణికేసి నాకు. సరే, అప్పటి నుంచి ఆ ఇన్ఫీరియారిటీ ఉంది నాకు. అంచేత అయితే ఈ రాత అనేటువంటి తెలుగు భాష మీద నాకు చాలా ప్రేమ ఉంటాను. అప్పుడు మిత్రులు చాలామంది చెప్పారు నా రాతల గురించి. అందులో ప్రత్యేకత ఏమీ లేదండి. నాకన్నా మహానుభావులు తెలుగు భాష అనేటువంటిది ఒక మహాసముద్రం. ఆ సముద్రాన్ని ఈదగలిగిన వాళ్ళు లేరండి. మహాకవులు మహాభారతాన్ని తెలుగీకరించిన నన్నయ్య గారితో సహా వాళ్ళు స్వల్పమే. కాబట్టి మనం దాని గురించి దాన్ని వాళ్ళ అభినందననే నేను వినమ్రంగా స్వీకరిస్తా. నేను అంతటి వాడిని కాదని చెప్పేసి వాళ్ళ అభిమానానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇంకో మాట ఏంటంటే, యూట్యూబ్ మొట్టమొదటిగా సుబ్బు గారు నన్ను పరిచయం చేసినప్పుడు రాజేష్ గారు నేను వస్తూ ఉండేవాళ్ళం అండి. అయితే మొట్టమొదటి వీడియోలోనే నేనేం చెప్పానంటే, అప్పటికి నాకున్న అవగాహన ప్రకారం జగన్మోహన్ రెడ్డి, ఇది దాదాపు 3 ఏళ్ల క్రితం అండి, జగన్మోహన్ రెడ్డి కానీ దాదాపు ఒక 2000 మంది అయితే దేశం విడిచిపెట్టి పారిపోతారు గ్యారంటీ, కానీ వీళ్ళ పరిపాలన ఎలా ఉందనేటువంటిది నాకు అనిపించింది. అప్పుడు నేను చెప్పాను, దాన్ని కట్టుబడినాను, చివరి వరకు కూడా కట్టుబడినాను. వాళ్ళు కూడా నా మాట నిజం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో అనుమానం ఏం లేదు. అదే సఫలీకృతులు అయ్యేటం. అయితే ఇది ఖచ్చితంగా నేను నా మిత్రులతోటి, నా కుటుంబ సభ్యులతోటి, లేకపోతే నా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైతే ఎలా అయితే డిస్కస్ చేస్తానో అదే మాట్లాడతాను తప్ప, నాకు ఆ రోజు జరిగిన విషయాల మీద ఏం జరుగుతుంది దాని మీద మాట్లాడడం, లేదా పార్టీ, నాకు రాజకీయాలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండటం వల్ల, మా కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉండడం వల్ల ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది కొంచెం భగవంతుడు నాకు ఆ జ్ఞాపక శక్తిని కొద్దిగా వరంగా ఇచ్చాడు. నేను మర్చిపోనంటే నిన్న మొన్న జరిగింది మర్చిపోతాను, కానీ నాకు ఒక 20 ఏళ్ల క్రితం జరిగింది గుర్తుంటుంది. అంటే ఫోన్ ఇంటికాడ నుంచి బయలుదేరాడు, ఫోన్ మర్చిపోవటం, తాళాలు మర్చిపోవటం అలాంటివి చేస్తాను. కానీ 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఎవడు ఫోన్ చేసాడు, ఏ కూర వేసి పెట్టాడు, లేకపోతే ఏ సినిమాకి వెళ్ళిన టికెట్కి ఎలా నిలబడడం, లైన్లో అవి బాగా గుర్తుంటాయి నాకు. ఇది నాకు ఉపయోగపడింది ఒక రకంగా. చాలామంది ఇప్పుడు తరానికి ఆనాటి విషయాలు చెప్తుంటే వాళ్ళు ఆకర్షితులేరు. డెఫినెట్గా మా గోదావరి లాంగ్వేజ్ ఎంతో కొంత తీగా ఉంటుంది, కొబ్బరి నీళ్ళలాగా, కాబట్టి వాళ్ళు ఆకర్షితులై ఉండొచ్చు. కానీ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ అండి. ఎందుకంటే నన్ను కెమెరాల్లో కొంచెం బాగా కనపడాలి, నా ముఖం ఎలాగా ఉన్నా కానీ బాగా కనపడాలని మీరు ట్రై చేశారు. అలా ఎడిటర్లు అందరూ కూడా నా వాయిస్ లోగా వస్తుంది. నాకు కామెంట్లు కూడా వచ్చినాయి. కొంతమంది నాకు ఫేస్బుక్లో కామెంట్లు పెట్టారు, ఇది కొనుక్కుంటాడు, అతను కొనుక్కున్నట్టు మాట్లాడతాడు ఇతను అంటే. నేను మార్చుకున్నాను తర్వాత, నిజమే, నేను కొనుక్కున్నట్టే ఉందో ఒక్కోసారి అనిపించి. ఇలాగ నేను మార్చుకున్నాను తప్ప విమర్శగా స్వీకరించాను. అలాగే యాంకర్లు కానీ, మీ కెమెరామెన్లు కానీ, ఎడిటర్లు కానీ, వీళ్ళందరూ కూడా సహకరించబట్టే ఆఖరికి నాకు మీ సెక్యూరిటీతో సహా అందరూ కూడా పూర్తిగా సహకరించి, గౌరవించి, అభిమానించి, ఆదరించబట్టి మేము రాగలిగాము ఇక్కడికి. సరే వస్తున్నారు రైడ్ అనుకుంటే ఆ రోజు మానేస్తాం కదా మన. కానీ ఈ గౌరవం నాకు దక్కిందంటే కారణం, నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డికి, రెండోసారి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వెగటు నన్ను ప్రజల దగ్గర చేసిందని. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజల మనసులో ఏముందో అది నా గొంతు నుంచి వచ్చింది అంతే. ఇందులో సింపుల్ వేరే ఏం లేదండి. కొంతమంది వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ వ్యూస్ని న్యూస్గా రుద్దేస్తే డెఫినెట్గా ప్రజలు స్వీకరించరండి. మనం చంద్రమండలం నుంచి ఏం రాలేదు, ప్రజల నుంచి వచ్చాం కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు మనకు అర్థమవుద్ది, అది చెప్తే సరిపోద్ది. ఇక్కడ ఈ విషయంలో నేను చాలా గొప్పగా పనిచేసేసాను, కానీ చాలా త్యాగం చేసాను, కానీ నేను భావించట్లేదండి. నాకు కూడా ఏం ఆశించట్లేదు వాళ్ళ నుంచి. ఏదన్నా వాళ్ళ వైపు నుంచి అభినందన వచ్చినా, ప్రశంస వచ్చినా ఖచ్చితంగా స్వీకరిస్తాం అంతే తప్ప వాళ్ళు ఇవ్వలేదు, మనం పట్టించుకోలేదు అనేటువంటి బాధ అయితే నాకు లేదు. ఇలాగ మిత్రులు కొండయ్య గారు కానీ, మేడం జ్యోత్స్న గారు కానీ, రాజేష్ గారు కానీ, సుబ్బు గారు కానీ, మనం ఈయన కానీ, ఇంకా అనేక యూట్యూబ్ ఛానల్స్లో నన్ను చాలాగా ఆదరించారు. గోపి గారు ఎప్పుడు ఆ మర్యాద తక్కకుండా నన్ను
బయటకు వచ్చి రిసీవ్ చేసుకుని తిరిగి నేను మళ్ళీ నా కారుకి వెళ్ళిపోయే వరకు కూడా వెంబడి ఉండి పంపిస్తారు ఈ అమ్మాయి. కానీ వీళ్ళంతా నేను రాగానే నేను బయట కాఫీ తాగేది మీ దగ్గరే, ఇంకెక్కడ తాగినాను కాఫీ, ఇంటికాడ తాగుతాను, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గరకు వస్తానంటే అక్కడ కాఫీ తాగకుండా వస్తాను దారిలో. అలాగా మీరందరూ చాలా అభిమానం. రాగానే నాకు వీళ్ళందరూ ఈ సార్లు అందరూ కూడా సార్ ఫస్ట్ కాఫీ చెప్తామండి మీకు, మీ కాఫీ తాగుతారంటే ఇలాగ ఇంత అభిమానంగా ఉండబట్టే మేము వచ్చి మాట్లాడగలిగామండి. అయితే శ్రమ ఉంది, కష్టం ఉంది, కష్ట నష్టాలు ఓడ్చేయండి. ఇది నాకు ఎప్పుడు కనిపించిందంటే అరాచకం జరుగుతున్నప్పుడు, స్వేచ్ఛ కోల్పోతున్నప్పుడు, మనం మాట్లాడలేని నిస్సహాయతలు నలిగిపోతున్నప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుకుని చంద్రబాబు నాయుడు గారు తల్ల వంచుకున్న తీరు చూసిన తర్వాత నాకు గుండెలు పిండేసినట్టు అయిపోయిందండి. మనం సామాన్యులు ఒక నీటి పట్టు, మనం ఒక ఇసుక రేణువు లాంటి వాళ్ళం. కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మనం మాట్లాడాల్సింది మనం మాట్లాడాలి. 10 మంది ఉంటారా, 20 మంది ఉంటారా, 1000 మంది ఉంటారా, ఎంతనే కానీ మన మాట మాత్రం ప్రజల్లోకి వెళ్ళాలి. నేను చాలా గర్వించదగ్గది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్, సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 మాత్రమే అతనికి వస్తుంది అనేటువంటి నేను కరెక్ట్గా గత సంవత్సరం 9వ తారీఖు 23వ తారీఖు గంటాబద్ధంగా చెప్పాను. అంతకుముందు కూడా చెప్తూ వచ్చేవాడిని. అయితే అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది అనేటువంటి నిదర్శనం రుజువు ఏంటంటే నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేసే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ చూస్తా అడిసిమిల్ గారు గెలవాలని చెప్పి అనుకుంటున్నాడు అతను. ఏంటంటే అడిసిమిల్ గారు గెలవాలని ఆయన ఎక్కడ పోటీ చేయడం అనుకున్నారంటాడు. ఈ వంగలపూడి తూర్పుగోదావరి కావాలంటే మళ్ళీ మీరు ఎవరన్నా ఇందులో కామెంట్లు పెడతారు ఎవరు రాడు అంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళది. అయితే అతను నాకు ఫోన్ చేసి ఇలాగ అంటుంటే మీరు ఎక్కడ పోటీ చేశారు అనుకున్నామండి, కానీ అక్కడ బోర్డు మీద ఆ ఫలితాల పట్టికలో 9 కనపడతా ఉంది వాళ్ళకి దాదాపు 2-3 గంటలు. అది మనం చెప్పుకున్నాం కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిందన్నమాట. అప్పుడు అనిపించింది మనం చాలా బాధ్యతగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, భాషని చాలా పద్ధతిగా మాట్లాడాలి, ఎక్కడ కూడా కట్టు తప్ప. ఒక్కోసారి నాకు కోపం వచ్చేసింది. నేను పల్లెటూరులో పెరిగిన పచ్చి బూతులు కొడాల నాని కూడా చెవుల్లోంచి నెత్తులు వచ్చేస్తాను నేను మాట్లాడితే. అలాంటి నేపథ్యం ఉన్నవాళ్ళు మనం. కానీ నేను చాలా కష్టపడి ఉండి ఈ భాషని అదుపులో పెట్టుకోవడానికి ఆవేశాన్ని ఒక్కొక్కసారి ఉక్రోషం రోషం కూడా వచ్చేస్తూ ఉండేది. ఇవన్నీ ఎందుకంటే కో-ప్యానలిస్టులు మనల్ని అటాక్ చేయడానికి కుల ముద్ర పార్టీ ముద్ర వేస్తూ ఉంటారు. దాన్ని తట్టుకుని నిలబడడం అనేటువంటిది సో వాట్ అన్నాను సింపుల్గా. ఎందుకంటే కులం అయితే ఏంటి, పార్టీ అవును అయితే ఏంటి, నేను అపాభావం నాటకం వాడను, ఆడు దొంగ అయితే దొంగ అంటాను అని చెప్పేసి అలాగ అడ్డగోలుగా మాట్లాడటంలో కొంతమందికి బాధపడతారు, కఠినమైన పదజాలం వాడాల్సి వచ్చింది. అయినా సరే ప్రేక్షకులందరూ కూడా నన్ను చాలా ఆదరించారు. తెలుగు వాళ్ళు ఎక్కడుంటా అక్కడ ఖండాంతరాల అవతల కూడా వాళ్ళ అభిమానం అనేటువంటిది వెలకెట్టలేదండి. అష్టైశ్వర్యాలను మించిన అభిమానం అది. భగవంతుడు ఈ రాష్ట్రాన్ని, తెలుగు వాళ్ళని, ఈ దేశాన్ని చల్లగా చూసి ఈ సైకోల బారి నుంచి, దొంగల ముఠాల నుంచి, దండుపాళెం బ్యాచ్ నుంచి కాపాడాలని ప్రజలందరూ మెట్ల దగ్గర కట్టల పావులు, మళ్ళీ ఇప్పుడు మెట్ల దగ్గర కట్టల పావులు ఉంటాయండి. మామూలుగా పావులు కూడా ఎదురుగుండా కనపడితే పారిపోతాం, కొడతాం. మెట్ల దగ్గర కట్టల పావు అంటే దాని అర్థం ఏంటంటే 2 మెట్లకి సందు ఉంటుంది, అందులో పడుకుంటుంది, మనకు కనపడదు. అది మన కన్ను కనిపెట్టలేదు, మన పైనుంచి దిగి వస్తూ ఉంటాం. మన మడం కరెక్ట్గా చిక్కుతుంది, దానికి అక్కడ గరిచేస్తుంది. మడం దగ్గర గరిచిందంటే ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మెదడు కొట్టేస్తుంది. చాలా ప్రమాదం, ర్యాటిల్ స్నేక్ అంటారు దాన్ని. అలాంటి వాడు ఒకడు అమరావతిని అసలు ఎలా తట్టుకుంటామండి? ఒక రైతు త్యాగాన్ని, మహిళల ఆక్రోశాన్ని అది ఎలా తట్టుకోగలం? మనం ఇంట్లో పడుకోగలమా? మాట్లాడకుండా గొంతు మూసుకోగలమా? నోరెప్పకుండా ఉండగలమా? దాన్ని ఖచ్చితంగా విమర్శించి నాకు అనేక మంది మీరు పలానా వాళ్ళు విమర్శిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. నాకు అనేక మంది ఫోన్లు హెచ్చరికతోటు, బుజ్జగింపులు, బతిమాలటాలు కూడా ఫోన్లు వచ్చినాయి. నో కాంప్రమైజ్. ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి, కాంప్రమైజ్ అవ్వం కూడా. రేపు పొద్దున్న చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంటుందని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే గత పరిపాలనలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ అభివృద్ధి విషయంలో కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇవాళకే ఆయన కొట్టినవాడు దేశంలో లేడు. రేపు కూడా చాలా అద్భుతంగా చేయగలుగుతాడు. ఇక ఆయన కోసం, పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం కష్టపడిన వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చుకుని రేపొద్దున్న అక్కడ మీటింగ్ జరుగుతుంది, ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ ప్రమాణ స్వీకారానికి వీవీఐపీలుగా తోట చంద్రయ్య కుటుంబాన్ని, అంజిరెడ్డి తాత కుటుంబాన్ని, ఆ మధు అన్న కుర్రోడు చనిపోయాడు, ఆ గౌడ్ కుర్రోడిని, డాక్టర్ సుధాకర్ కుటుంబం, అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని, డాక్టర్ సుధాకర్ గారి కుటుంబాన్ని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పిలిచి వీళ్ళు వీవీఐపీలు, ఈ రాష్ట్రంలోని ఇతని అరాచకాన్ని చెప్పిన వాళ్ళు వీళ్ళు, మేం కదండి, వాళ్ళ ఉదంతాలను మేము ప్రజల ముందు తీసుకెళ్ళాం. కాబట్టి నా సూచనని, నా సలహా ఫ్రీగా అయితే మీకు తీసుకురావడమే.
ఎవడన్నా స్ట్రాటజిస్ట్ కింద నాకు 600 కోట్లు అంటే తీసుకుంటారు కాబట్టి కానీ నేను ఫ్రీగా ఇస్తాను, అయినా సరే దయచేసి స్వీకరించమని కోరిక. అలాగే కంటమినేని రవిశంకర్ గారు, ఆయన పాత్ర మమ్మల్ని ఎంత ఆదరించాడో, ఆయన నాకు పరిచయం లేదు ముందు. అంటే కంటమినేని రవిశంకర్ గారు తెలుగు వన్ ఎండి గారు అని తెలుసు, కానీ ఆయన కూడా అంత వేధించాడు ఈ సైకో. అయినా అప్పటి నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తుంటే తెలుగు వన్ని మనం ఒక వీక్షకుల్లా చూస్తూ ఉండేవాడిని. అద్భుతమైన కార్యక్రమాలు వస్తాయి, సినిమాల గురించి అది చేస్తుంటారు. ఆయన పేరేం పేరండి, సుబ్బు గారు, వేణు గారు, ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు అద్భుతంగా ఉంటుంది తెలుగు వర్ణం. నేను అందులో మాట్లాడటం, ఇప్పుడు నేను రావడం గొప్ప అనుకుంటున్నాను, కానీ నేను ఇందులో మాట్లాడగలటం నేను గొప్ప అనుకుంటున్నాను. అలాగే లియో ఛానల్ కానీ, మనం కానీ, అలాగే భారతీయ మీడియా కానీ, అదాన్ కానీ, ఇలాగ అనేక ఛానల్స్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకు ఉందండి. వాళ్ళందరూ మమ్మల్ని తిరిగి మాట్లాడించడం అనేటువంటి ఖచ్చితంగా నా అదృష్టంగా భావిస్తున్నాను, నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను నేను, అదృష్టం అంటే కూడా. అయితే రవిశంకర్ గారు ఆయన ఒక సినిమా కూడా తీశారు, రాజధాని ఫైల్స్ అని చెప్పేసి. అంటే అత్యధిక వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ సినిమా తీసి ప్రజల తాలూకు ఇక్కట్లని, బాధల్ని, సైకోయిజాన్ని అలా కళ్ళ ముందు పరిచేయండి. ఇంకో వ్యక్తి గురించి మనం చెప్పుకున్నాం, R24 రమ గారని హై న్యూస్లో పనిచేసింది ఆవిడ. ఆ దంపతులు ఇద్దరు కూడా, మురళీ గారు, రమ గారు ఇద్దరు కూడా నన్ను కానీ, రాజేష్ గారు కానీ, అంకమరావు గారు కానీ చాలా ఆదరించి మా గొంతు బయటికి వెళ్ళడానికి విశ్వప్రయత్నం చేసేవారు వాళ్ళు. ఇది ఎవరినే మర్చిపోలేమండి. ఇది మీ అందరూ నాకు ఇవాళ చేసిన ఈ సత్కారం, యు ఆర్ మేడ్ మై డే. నేను చాలా సంతోషిస్తున్నానండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, వచ్చినటువంటి అందరికీ, వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జ్యోత్స్న గారికి, రాజేష్ గారికి, సుబ్బు గారికి, అలాగే మనం టీం తరఫున వలి, అలాగే కార్తిక్ గారికి, సుగర గారికి ప్రత్యేక తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వన్ టీంకి, తర్వాత సుబ్బు గారికి, హెచ్ఆర్ గారికి వచ్చినందుకు, ఎండి గారికి ప్రత్యేకంగా నేను ఒక మెసేజ్ ఉదయం పెట్టాను సార్, అడిస్మిల్లి గారిది ఇట్లా బర్త్డే ఉంది సార్, ఈరోజు మనం ఆఫీస్లో చేద్దాం. తప్పకుండా చేయండి మీరు, నేను లేకపోయినా కానీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పారు. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.